అబీగయల్ అనే పేరుకి అర్థం ఏంటంటే, నేను ముందు పదం తీసి చివరి పదం చెప్తున్నాను, ఆనందము అని అర్థం. ఏ ఆనందం అండి? మీకు మాట చెప్తా, తానెక్కడుంటే అక్కడ ఆనందం. నిజంగా చాలా బాగా వినండి, తల్లులు, చెల్లెళ్ళు, అమ్మలు, అక్కలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ జాగ్రత్తగా వినండి. ఆమె భర్తకి ఆనందం తనలో ఎతకలేదంట. ఎవడైతే ఉన్నాడో నాబాలు తన ఆనందం ఎక్కడ తెలుసా? డబ్బులో ఎదుకాడు, తాగుళ్ళు ఎదుకాడు, పార్టీళ్ళు ఎదుకాడు, పొత్తుల్లో ఎదుకాడు, బిజినెస్ డెవలప్ చేయడంలో ఎదుకాడు. కానీ వాడు ఆనందం అంతా పార్టీలు మత్తు ఇందులోనే తిరుగుతున్నాడు తప్ప అసలు ఆనందాన్ని వాడు నిర్లక్ష్యం చేశాడు. ఆనందం ఎవరు తెలుసు? అబీగయల్ అంటేనే ఆనందం. ఒక మాట నేను చెప్పనా, అబీగయల్ అనే పేరుకి అందం, ఆనందం. ఆ మూర్ఖుడికి తెలియాల్సింది ఏంటంటే, డబ్బు కన్నా, సుఖం కన్నా, త్రాగుడు కన్నా, అన్నిటికన్నా గొప్ప ఆనందం ఏంటి చెప్పనా? నిన్ను అర్థం చేసుకునే భార్య నీ దగ్గర ఉంటాడు. పురుషులైన మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, మనల్గా అర్థం చేసుకునే భార్య మనకు దొరికితే మనం ధన్యులం. గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి జోరేగలాగా వచ్చి ఏటి 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 అనే కన్నా, నేను మొన్న రీల్ చూసాను, ఈ మధ్య భార్య భర్తల వీడియోలు వస్తున్నాయి. ఆవిడ ఫోన్ చేసింది, ఆ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగింది. ఇప్పుడే కదా వచ్చాను అంటున్నాడు ఆడు. ఇప్పుడు వచ్చావు అన్నది పాయింట్ కదా, ఎక్కడున్నావు అని అడిగి. చెప్పాను కదా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చానంటే, ఫ్రెండ్స్ అంటే ఎవరు అని అడిగి. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు అంటారే అన్నాడు. నహీ జిందగాలు ఎవరు అని అడిగి. ఒక గంట తర్వాత వచ్చేస్తా అన్నాడు. ఆ తర్వాత కూడా ఫోన్ చేసింది, గంట అయిపోయింది ఇంకా రాలేదేంటి అని. అలా కాదు, నేను వచ్చేస్తాను, కొంచెం ఏదో ఫ్రెండ్స్ కదా చాలా టైం అయింది మాట్లాడతామంటే వీడియో కాల్ చేయి అంద. ఇలాంటి జోరేగలు ఉండే కన్నా నీకు మాట చెప్పనా, నువ్వు బయటికి పోయినా నువ్వు వచ్చేంత వరకు నీ కొరకు 1000 కళ్ళతో ఎదురు చూసే భార్య నీకుంటే నువ్వు ధన్యుడివి. కుశల ప్రశ్నలే కాదు, పనికిమాల ప్రశ్నలు అడగకుండా, తిన్నారా అండి, ఎక్కడున్నారో చాలా టైం అయింది, భోజనం చేశారని అడిగే భార్య నీకుంటే నువ్వు ధన్యుడివి. వచ్చేటప్పుడు జాగ్రత్త అండి, తాగుబోతులు అది రోడ్డు మీద తిరుగుతారు, కొంచెం స్లోగా రండి, కంగారు ఏం లేదని నిన్ను అడిగే భార్య ఉంటే నువ్వు ధన్యుడివి. విషయం ఏంటో నువ్వు చెప్పకుండానే నీ ఆనందాన్ని అర్థం చేసుకునే భార్య, మీరు బాగుండాలని నీ కోసం ఆలోచించే భార్య నీకుంటే నువ్వు ధన్యుడివి.